హలో, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ కుకింగ్ ఛానల్. ఇవాళ స్వీట్ చేసుకున్నామండి, గులాబ్ జామ్ చేసుకున్నామండి. ఇది తయారు చేద్దాం అనుకునేటప్పటికి మంచి స్పీడ్గా గాలి వచ్చేస్తుందండి. ఫుల్గా గాలి వస్తుందండి. నన్ను డిస్టర్బెన్స్ చేద్దాం అనుకుంటుంది, కానీ ప్రిపేరే చేసేస్తున్నాను. చూడండి, ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తెచ్చానండి, 200 గ్రామ్స్. ఈ పాలు తీసుకున్నానండి. మనం దీన్ని సరిపడగా ఎన్ని పడితే అన్ని వేసుకుందాం. ఇదిగోండి, ఒక చిన్న గ్లాసులోకి తీసుకున్నాను. గులాబ్ జామ్ చాలా స్మూత్గా కలపాలండి. బాగా చపాతీ పిండి కలిపినట్టు కలపకుండా స్మూత్గా కలపాలండి. కలిపితే బాగా వస్తుంది. ఒకేసారి కూడా పాలు వేసుకోకూడదు, అంటే తొందరగా లూజ్ అయిపోయే లక్షణం ఉంటుందండి పిండిలో. స్మూత్గా నెమ్మదిగా కలుపుకున్నాక పడుతుంది అనుకుంటేనే వేసుకోవాలండి. వాటర్ వేసి కలుపుకోవచ్చండి, కానీ గులాబ్ జామ్కి పాలు వేస్తే బాగుంటుందని నేను పాలే వేసి కలుపుతున్నాను. ఇదిగోండి, ఇలా స్మూత్గా కలిపేసుకున్నాం. నేను ఒక్క నిమిషం అలాగా ఒక 2 నిమిషాల పాటు పక్కన ఉంచుదామండి. మూత పెట్టేస్తాను. ఒక 2 నిమిషాలు అలా చేద్దామండి. స్మూత్గా చేసుకొని రౌండ్గా ఉంటే చూసారు కదండి, ఇలాగా రౌండ్గా చేసుకోవాలి. ఇదిగోండి, చూసారా స్మూత్గా చేశాను. ఇలా రౌండ్గా చేసుకొని మనం చేశాను. ఇది వేపేసుకుందామండి. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చండి, లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ చాలు. కళాయి పెడుతున్నానండి. ఎంఎల్ ప్రకారం అయితే ఇది 1/4 కిలో వేసుకోమంటాడండి పంచదార. అలా వేసుకోవసరం లేదు. ఇది 1/4 కిలో గ్లాస్ అండి. నేను ఒక గ్లాస్ పోసాను. గ్లాసున్నర వేస్తున్నానండి, చాలు. చాలండి వాటర్. ఇది మనం పొయ్యి మీద పెట్టేద్దామండి. స్టవ్ మీద పెట్టేస్తున్నాను. పది మరుగుద్దండి మనకి. ఇది వేసుకునే 10 మరుగుద్ది. ఇదిగోండి సన్ఫ్లవర్ ఆయిల్ అండి, ఇది వేస్తున్నాను. నూనె హై ఫ్లేమ్, బాగా పెద్ద మంట మీద వేయకూడదండి. చక్కగా మీడియం మంట మీద స్లోగా వేపుకోవాలి కలర్ వచ్చేదాకా. మంట వేడి పొయ్య కలర్ఫుల్గా వేపుకోవాలండి. ఇదిగోండి, ఇలా కలర్ చక్కగా గోల్డెన్ రంగు వచ్చేదాకా వేపుకుని, ఇది మంట చూసారా చిన్న సిమ్లో పెట్టాను, పెద్ద మంట కాదండి. ఇది మంట తగ్గించేసుకోవాలి. ఇలా పెట్టుకోనండి, ఇలా వేపాను. ఇదిగోండి, ఇలా అయిపోయాను కదా చక్కగా. ఇవి మనం ఇదిగోండి పాకం పెట్టాను, చూసారు కదండి. ఇలా ఈ కలర్ సేమ్ ఒకటే రంగు వచ్చేదాకా వేపండి. ఇదిగోండి పాకం ఒక పక్కన పెట్టేశాను. ఇది కొంచెం జిగురు వస్తున్నాయి, పాకం అలా రాదు. ఇంకొక 2 నిమిషాలు కాగినంటే తీసేద్దామండి. కట్టేద్దాం. స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇవి చాలా స్మూత్గా తిప్పుకోండి. ఒక పక్క వేగిన తర్వాత ఒక పక్కన తిప్పాలి.
చిన్న మంట మీద వేగితేనండి లోన కూడా బాగా బాయిల్ అయ్యి ఉడక్కనట్టుగా ఉంటుందండి. లేకపోతే గట్టి మధ్యలో ఉండలా వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే మనం చిన్న మంట మీద వేపుకోవాలి. మన ఇష్టం అండి. నేను 7-8 కాయలు కొట్టాను, చితక్కొట్టానండి. చితక్కొట్టేసి యాలకుల పొడి వేసేసాను. స్టవ్ చాలండి. ఇది ఇలా కాగింది కదండి, ఇలా మరిగింది. ఈ పంచదార పాకం ఇంకా చాలండి. అదిగోండి, ఆ మాత్రం జిగురు గంట జిగురు వస్తే మళ్ళీ గట్టి పడిపోద్దండి. ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్. ఇలా వేగినట్టు తీసేసుకొని ఇప్పుడు వీటిని ఇదిగోండి ఇలా పంచదార పాకంలో వేసేసుకుందాం. చూడండి, ఒకసారి మనం ఇలా కలిపేసుకొని గంటన్నర 2 గంటల లోపు స్మూత్గా అయిపోతాయండి. ఇవి మనం తినేయచ్చు. వచ్చేలాగా వేపాం కదా, దీన్ని ఇలాగా 1 గంట వదిలేద్దామండి. చాలా స్మూత్గా వచ్చేస్తాయి. చూద్దాం. కొంచెం ఇలా ఆవిరి తగ్గిన తర్వాత మూత పెట్టుకుందామండి. ఆవిరి ఉండగా మూత వేయకూడదు. వాటర్ సరే అండి, చూసారు కదా. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. ఆవిరి ఏం లేదు చూడండి, వేడిగా ఉంది కానీ పాకం ఆవిరిలు రావట్లేదు. ఇలా కొంచెం ఖాళీ ఉంచి మూత పెట్టేసుకుంటానండి. చక్కగా స్మూత్గా అయిన తర్వాత మీకు చూపిస్తాను. చేస్తానండి. వీటిని వేపిన తర్వాత పంచదార పాకంలో వేసాం కదండి. ఇదిగోండి గంట అయింది. ఇవి ఎలా ఉన్నాయో చూపిస్తానండి. చూసారు కదా, ఇదిగోండి ఇలా స్మూత్గా వచ్చిందండి. జ్యూసీగా ఉంది. చూసారండి, పిల్లలు చాలా ఇష్టపడతారు. నేను ఎలా చేశాను, మీరు ఎలా చేయాలి. నోట్లో పెట్టంగానే కరిగిపోయిందండి, అంత స్మూత్గా వచ్చింది. మీరు కూడా సేమ్ ఇలానే చేయాలి. తప్పనిసరిగా నా వీడియో చూసి మీరు ఎలా చేసి నాకు పోస్ట్ చేయాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.